రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఉమ్, ఎవరు తగ్గించలేరు, ఓకే. ఎవరు తగ్గించలేరు. ఉమ్, ఇవాళ ఈ కూటమి ఏర్పడటానికి కారణం ఎవరు అని చెప్పి మీరు 4 క్వశ్చన్లు జనానికి వేయండి. ఉమ్, 5 కోట్ల మందిని అడగండి, 4 కోట్ల మంది ఏం చెప్తారో చూడండి. ఉమ్, జనాలకి ఎంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే పాత తరం నాటి అసెంబ్లీని మొన్న మళ్ళీ చూసాం. అవును. ఎవరన్నా ఉన్నారు అంటే ఓన్లీ వన్ హీరో, ఉమ్, పొలిటికల్ లీడర్, నీతి నిజాయితీలు ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అది ఉమ్, ఇంకొకటి, ఇదే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి అనేది లేదు. అవును. కూటమి కలవటానికి కూడా అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ఇదే మోడీతో కూర్చుని, ఉమ్, అయ్యా మోడీ గారు చంద్రబాబుతోనే మేము వస్తాం, ఆయన లేనిదే మేము రామంటే ఉమ్, ఈ చంద్రబాబు అనే ఆయన పరిస్థితి అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉంది ఆ పార్టీ, ఉమ్, ఆ పార్టీతో వద్దు, ఉమ్, స్వయాన నన్ను అనరాని మాటలు అన్నాడు, ఉమ్, నేను అతనితో కలిసి చెయ్యలేను, ఉమ్, అతని సీనియారిటీ అతని మేధావితనం మామూలుగా కొట్టడు దెబ్బ తర్వాత అయినా ఉమ్, అనేటటువంటి ఆలోచనతో ఆఖరి వరకు కూడా కూటమికి సపోర్ట్ వద్దు, నీకేం కావాలంటే అది నేను చూసుకుంటా, బీజేపీ నువ్వు నేనే పోటీ చేద్దాం, ఎందుకు మనం గెలవమో చూద్దాం,